తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నూజివీడు మండలం మర్రిబందం గ్రామంకు చెందిన దోనవల్లి వెంకట్రావును వాటర్ ట్యాంక్ వద్ద కట్టేసి దావులూరు ప్రభావతి అనే మహిళ కొట్టింది. ఇందుకు తన కొడుకు తండ్రి సాయం తీసుకున్నారు. వెంకట్రావును కొట్టి తనను కొడుతున్నారంటూ 112కి కాల్ చేసిన ప్రభావతి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే వెంకట్రావును కట్టేసి కొడుతుండగా కొందరు ఫోన్లో వీడియోలు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అసలు విషయం బయటపడింది. దావులూరి ప్రభావతి ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టడంతో దోనవల్లి వెంకట్రావు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకట్రావును స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రాడ్లు, కర్రలతో తీవ్రంగా గాయపరిచారని వెంకట్రావు భార్య, కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభావతి పైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు లక్ష్మీ మనోహరి. నా భర్త వెంకట్రావు. మామూలుగా ఆయనకి దెబ్బలు తగిలి అని చెప్పి బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి తను నీళ్లు ఇంటి దగ్గర ఎవరం లేవు, నీళ్లు వదలటాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ ముందు దావులూరు ప్రభావతి, దావులూరి రంగారావు, దావులూరు ప్రభుకుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. రాడ్లు పెట్టి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి అన్నారు. ఈయన స్పృహ లేకుండా అయిపోయారు. నేను మామూలుగా హాస్పిటల్కి 108లో తీసుకుని వచ్చాను. నాకు న్యాయం కావాలి. పాత కక్షలన్నీ మనసులో పెట్టి నా ఫోన్ తీసుకుని ఫోన్ అంతా పగలగొట్టి ఆయన్ని నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి. నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు. బాగా దెబ్బలు తగినాయి. నాకు న్యాయం కావాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.